హాయ్, వెల్కమ్ టు శ్రీ ఫుడ్స్. ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థములు: తగినంత నూనె, గుత్తి వంకాయలు, స్టఫ్డ్. ఈ స్టఫ్డ్ నేను ఆల్రెడీ చేసి చూపించాను, ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. గుత్తి వంకాయల్ని ఇలా 4 పక్కల కట్ చేసాము. మొదలు కట్ అవ్వకుండా 4 పక్కల కట్ చేసాము. ఇప్పుడు దీనిలో ఈ స్టఫ్డ్ పెట్టుకుందాం. వంకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. ఈ వంకాయలో సోడియం, పొటాషియం ఉంటాయి, నో కొలెస్ట్రాల్. పాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఇలా వంకాయలు ఇలా పెట్టి సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిద్దాం. అయింది. ఇప్పుడు వంకాయలు మగ్గాయేమో చూద్దాం. మగ్గిపోయాయి. ఒక సైడు, ఇంకొక సైడ్ వైపు తిప్పుకుని ఇంకో వైపు కూడా ఇలా మగ్గనివ్వాలి. ఇలా వంకాయలన్నీ తిప్పేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఇంకొక వైపు కూడా మగ్గనిద్దాం. వంకాయలు మగ్గిపోయాయేమో చూద్దాం. రెండో వైపు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇలా కింద వైపు కొంచెం పచ్చిగా ఉంది, వేగనట్టుగా. అందుకని ఇలా 1 నిమిషం ఇలా పెట్టి ఫ్రై అవనిద్దాం. వంకాయలన్నీ ఇలా తిప్పుకున్నాక 1 నిమిషము మూత పెట్టి 1 నిమిషము మగ్గనిద్దాం. 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు వంకాయలన్నీ మగ్గిపోయాయో చూద్దాం. వంకాయలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయింది. ఈ కూర రైస్లోకి, రోటీల్లోకి చాలా బాగుంటుంది. పప్పు, సాంబార్లో సైడ్ డిష్గా ఎంతో బాగుంటుంది గుత్తి వంకాయ కూర. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.